విద్యార్థినులను కన్నబిడ్డలుగా చూసుకుంటూ వారికి దిశానిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులు ఆ వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లు కీచకులుగా వ్యవహరిస్తున్నారు. వెకిలి చేష్టలతో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఏ రామ్దాస్ అనే ఉపాధ్యాయుడు భౌతిక శాస్త్రం బోధిస్తున్నాడు. నెల రోజుల నుంచి అతను విద్యార్థినులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఇబ్బందికరంగా చేతులు వేస్తూ వెటకారపు మాటలతో విద్యార్థినులను వేధిస్తున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు వేధింపులు భరించలేని బాలికలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కోపంతో పాఠశాలకొచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఆశ్రమ పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం పద్మావతి ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే రామ్దాస్ కు ఇలాంటి పాడు పనులు చేయడం, కూతురే వయసున్న వారితో అసభ్యంగా ప్రవర్తించడం కొత్తేం కాదు. గతేడాది కూడా ఇలాంటి నీచమైన పని చేశాడు. అయితే అప్పట్లో ఆయనకు కుటుంబ సభ్యులు ఉన్నారనే కారణంగా ఉన్నతాధికారులు రామ్దాస్ ను హెచ్చరించారు. అయితే కొన్నాళ్లు బాగానే ఉన్నా మళ్లీ తన వక్రబుద్ధిని బాటపెట్టాడు రామ్దాస్. నేనైతే తనతో మాట్లాడతాను. ఎందుకంటే పోయినసారి ఇలానే చేస్తే మేము కంప్లైంట్ ఇచ్చాము. సరే ఇప్పుడు ఏమైనా మారాలా లేదా నేను అడుగుతానని చెప్పేసి నేను వాళ్ళ ముందే పేరెంట్స్కి ఇచ్చాను. సో నేను అతను విజయవాడలో వచ్చి మాట్లాడతాను చెప్పాను. సో ఆ టైంలో ఉదయం పేరెంట్స్ వచ్చారు. నేను నైట్ పిల్లలతో కూర్చోబెట్టి అని చెప్పాను. కాదమ్మా ఇన్ని రోజుల వరకు నేను ఇక్కడే ఉంటాను, కనీసం ఒక మాట అయినా కూడా నాకు చెప్పాలి కదా, మేడం సార్ ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇదని చెప్పాలి కదా. మరి నాతో చెప్పకుండా మీ పేరెంట్స్ ఇలా చెప్పారు. ఇక్కడ నేను ఉన్నాను కదా, మీ పేరెంట్స్ వదిలిపెట్టాను. సో నేను మీ బాధ్యత మొత్తం నేనే చూసుకుంటాను. మీకు ఏదైనా కూడా దానికి బాధ్యతలు నేనే. కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా మీ పేరెంట్స్తో చెప్పాను. సరే నేను ఆయన వచ్చిన తర్వాత నేను అడుగుతాను. ఆయన తప్పని తెలిస్తే కనుక ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చాను ఉన్నాను కాబట్టి ఆయన ఇక్కడ నుంచి తీసేద్దామని చెప్పేసి నేను పిల్లలతో చెప్పాను.